ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా టిష్యూ కల్చర్ రాకతో అరటి స్వరూపమే మారిపోయింది. గ్రాండ్ 9 రకం అరటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే సాగులో ఎలాంటి మెలకువలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అధికారి. అరటి అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండు ఇది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు పాటిస్తున్న సంప్రదాయ సాగుతో రైతులు అంత లాభాలను కళ్ళ చూడలేకపోతున్నారు. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. దీంతో పంట చివరి దాకా ఉండడమే గగనమైపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టిష్యూ కల్చర్ అరటి వెలుగులోకి వచ్చింది. టిష్యూ కల్చర్ అంటే అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు. ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి అభివృద్ధి పరిచిన ఈ మొక్కలకు తెగుళ్లు ఆశించవు. పొలంలో నాటినప్పుడు వేగంగా బలంగా పెరిగి మామూలు పిలక పంట కన్నా 35 నుండి 45% అధిక దిగుబడినిస్తాయి. తోటంతా ఒకేసారి గెలలు వేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలోనే కోయడం పూర్తి అవడం చేత పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడి వస్తుంది. ఇప్పటికే చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. టిష్యూ కల్చర్ సాగు విధానంపై పాటించాల్సిన మెళకువలపై శ్రీకాకుళం ఉద్యాన శాఖ అధికారి స్వాతి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ అరటి పంట పండించడంలో తెల్ల చక్కెరకేలి మరియు కర్పూర చక్కెరకేలి, అవి కాకుండా అధిక దిగుబడినిచ్చే డ్వార్ఫ్ క్యావెండిష్ గ్రాండ్ 9 వెరైటీలు కూడా ప్రస్తుతం మన రైతులు విత్తన పిలకలతో శుద్ధి చేసుకుంటూ వివిధ సాగు పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. అయితే ఈ విత్తన పిలకల ఎంపికలో వైరస్ తెగుళ్ళు సోకని పిలకలు ఎంచుకోవడంలో రైతులు కొంచెం ప్రాధాన్యత వహించాలి. ఇలాంటి సందర్భంలో మనకి గుర్తుకొచ్చేది టిష్యూ కల్చర్ అరటి. ఈ టిష్యూ కల్చర్ అరటి ఏమిటంటే, మనకి విత్తన పిలకలు, చిన్న విత్తన పిలకల్లో ఏ తెగుళ్ళు సోకని, చీడపీడలు లేని, ఆరోగ్యంగా బలంగా పెరుగుతున్న కణజాలాల నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి చేసేవి ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు. ఇవి 2 కార్సి పంటల్లో కూడా అధిక దిగుబడిని స్టేబుల్గా ఇస్తూ ఉన్నది. అయితే ఈ టిష్యూ కల్చర్ అరటి మామూలుగా సాగు చేసే అరటి కన్నా పెద్ద వేరుగా ఏమీ కాదండి. ప్రస్తుతం మనకి టిష్యూ కల్చర్ అరటి కేజీ 13 నుంచి 17 రూపాయల వరకు కూడా వెళ్తుంది. ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి అనేది ప్రతి నేలలో కూడా ఎక్కువ మురుగునీరు పారే, ఇంకిపోయే నేలల్లో ఎక్కడైనా పండించుకోవచ్చు. దీనికి తక్కువగా 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకొని పెరుగుతుంది. అదేవిధంగా 32 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా అనుకూలత చూపిస్తున్నది. ఏ రకానికి నిర్దేశించినంత దూరంలో చేపట్టుకోవాలి అనుకుంటే ముందుగా మనము ఎక్కువగా పండిస్తుంది గ్రాండ్ 9 వెరైటీ డ్వార్ఫ్ క్యావెండిష్. ఆ రకమైతే 1.8 ఇంటూ 1.8 దూరంలో నాటుతున్నారు. అదేవిధంగా కర్పూర చక్కెరకేలి, తెల్ల చక్కెరకేలి ఇలాంటివి కూడా 1.5 మీటర్లు 1.5 మీటర్లు మొక్కకి వరుసలకి దూరం. అదేవిధంగా 2 మీటర్లు 2 మీటర్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతతో పొట్టి రకాలు పెంచుకోవడం వల్ల మనకి ఎక్కువ తుఫాన్లు నెక్స్ట్ ఇలాంటివి అన్నీ కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ టిష్యూ కల్చర్ అరటికి ఉన్నదండి. సో ఈ టిష్యూ కల్చర్ అరటి పెంపొందించుకోవడంలో మనకి డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చేసినట్లయితే మనకి అధిక దిగుబడులు వస్తాయి. ఈ డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మనకి మొక్క వేరు వ్యవస్థకి ఎంత నీరు అందించగలమో అంతే అందించేటట్టు కుదురుతుంది. మొక్క వయస్సు, నేల స్వభావాన్ని బట్టి నీటి అవసరం ఏర్పడుతుంది. డ్రిప్ ద్వారా నీరు అందిస్తే అధిక దిగుబడి వస్తుంది. అవసరాన్ని మించి నీరు కట్టడం వల్ల నీటి వృధాతో పాటు పోషకాలు తగ్గుతాయి. పోషకాలు సద్వినియోగం చేసుకోవడంలో టిష్యూ కల్చర్ అరటి మేలైనది. మొక్కకి ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే ముందుగా మొక్కలు నాటేటప్పటికే మనము ప్రతి మొక్కకి గుంతలోని 200 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా ఓన్లీ యూరియా అండ్ పొటాష్ మాత్రమే ఇస్తున్నాము. యూరియా ఒక్కో మొక్కకి 3 గ్రాములు, నెక్స్ట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 4 గ్రాములు 3వ వారం నుంచి 6వ వారం వరకు, తరువాత
7వ వారం నుంచి 14వ వారం వరకు ఇంకొక 0.7 గ్రాములు పెంచుకుంటాం. అదేవిధంగా 15వ వారం నుంచి 21 వరకు ఇంకో 0.7 గ్రాములు పెంచుకుంటాం. ఇలా తొందరగా ఎదుగుదల స్టార్ట్ అయ్యి మనకి పిలకలు కూడా తొందరగా ఎదుగుతాయి. ఆ యొక్క బంచులు కూడా తొందరగా ఎదగడం స్టార్ట్ అవుతాయి. అయితే ఇందులో నీరు పెట్టేటప్పుడు మాత్రం తేలికపాటి నేలల్లోనూ మరియు కాలం బట్టి మనకి నీరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నీరు వేసవి కాలంలో అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి, అదేవిధంగా ఈ శీతాకాలం వర్షాకాలం అయితే వర్షాకాలంలో వర్షాన్ని బట్టి ఇచ్చుకుంటాము. శీతాకాలంలో అయితే ప్రతి 4-5 రోజులకి ఈ విధంగా డ్రిప్ పద్ధతి ద్వారా మనం నీరు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కోతలకు వచ్చినప్పటికీ బంచ్లోని లాస్ట్ హ్యాండ్ ఆఖరి హస్తం విడుచుకున్నాక 5 రోజులకి మరియు 15 రోజులకి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ప్రతి ఒక్క హస్తంలో ఉన్న పండు కూడా ఒకే ఎదుగుదలతో ఆకర్షణీయంగా పెరుగుతుంది. దాంతో పాటుగా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలకి 2% పాలిథిన్ బ్యాగ్స్ కన్నాలు పెట్టి మొక్క ఆ బంచ్ చుట్టూ కట్టినట్లయితే ఆకర్షణీయంగా వచ్చి ఆ బంచ్లు అనేవి ఎగుమతికి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా టిష్యూ కల్చర్ పద్ధతిని పాటించి ఆ మొక్కలను పండించుకొని అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శప్రాయాలుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. నూనె గింజల పంటల్లో నువ్వు ప్రాధాన్యతే వేరు. దీనిలో నూనె 46% నుంచి 55% వరకు, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. తక్కువ పెట్టుబడులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వు రైతుల ఆదరణ పొందుతోంది. అయితే వేసవిలో విత్తిన పైరులో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. మిగిలిన ప్రాంతాలలో వివిధ దశల్లో ఉంది. అయితే ఈ సమయంలో చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. ఈ నువ్వు పంటల్ని మనం ఖరీఫ్లోను మరియు రబీలోను ఎక్కువగా విత్తుకుంటుంటారు. రైతులు ఎక్కువగా ఈ సీజన్ రబీ సీజన్లో అంటే జనవరి నుంచి మొదలయ్యే సీజన్లో నువ్వు పంటని ఎక్కువగా ఈ ఉత్తరాంధ్రలో వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ నువ్వు పంటల్ని ఆశించే తెగుళ్ళు 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అని అంటాము. ఇది ఆకుల మీద మచ్చలుగా నల్లటి మచ్చలుగా స్టార్ట్ అయ్యి ఉధృతి అంటే వర్షాలు ఎక్కువైతే ఈ తెగులు యొక్క ఉధృతి కూడా ఎక్కువ అవుతుందండి. కాబట్టి మీరు నల్లటి మచ్చల్ని గమనించిన తర్వాత మ్యాంకోజెబ్ కానీ లేదంటే కార్బండిజం అనే మందును కానీ స్ప్రే చేసుకుంటే మనం ఈ తెగులు యొక్క ఉధృతిని అరికట్టవచ్చండి. ఈ మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదా కార్బండిజం అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ఇంకో ముఖ్యమైన తెగులు ఈ నువ్వు పంటలో వచ్చేది ఏంటంటే ఫిల్లోడి తెగులు అండి. దీని తెలుగులో అయితే పుట్ట జుత్తు తెగులు అని అంటాము. ఈ పుట్ట జుత్తు తెగులు ఒకసారి ఆశించితే దీనికి మనం ఎటువంటి నివారణ లేదండి. దీనికి ఎటువంటి రసాయనాలు పిచికారీ చేసినా కూడా అవి పనిచేయదు. ఎందుకంటే ఇది ఒక వైరస్ తెగులు లాంటిది. కాబట్టి దీనికి మనం ఒకసారి మనకి ఆ పుట్ట జుత్తు తెగులు వచ్చినప్పుడు ఆ మొక్కలని మనం తీసి కాల్చివేయాలండి. రాకుండా చేయాలి అనుకుంటే ఇది ఒక పురుగు వల్ల వ్యాపిస్తుందండి. ఇది లీఫ్ హాపర్ అనే పురుగు వల్ల. కాబట్టి అవి మనం పంటలో గమనించిన వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ అనే మందుని 0.3 ml 1 లీటర్కి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పుట్టజుత్తు తెగులును కూడా నివారించవచ్చండి. తర్వాత ఈ పుట్టజుత్తు తెగులు కాకుండా ఇంకొక ముఖ్యమైన తెగులు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే
కాండం కుళ్ళు తెగులు అండి. ఈ తెగులు ఆశిస్తే మొత్తం మొక్క అంతా ఒక్కసారిగా ఎండిపోతుంది. సో కాబట్టి ఇది భూమి నుంచి వ్యాపించే తెగులండి. కావున ఈ తెగులు వ్యాపించకుండా ఉండాలంటే మనం విత్తనాలని విత్తే ముందే కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకోగలిగితే ఈ తెగుల్ని మనం నివారించవచ్చు. ఒకవేళ మీరు తెగులు పొలంలో గమనించిన వెంటనే ఈ కార్బండిజంని మనం 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. సో ఆ విధంగా కూడా మనం ఈ తెగుల్ని నివారించవచ్చు. సో ఈ 3 ముఖ్యంగా మనం ఈ పంటలో గమనించే ముఖ్యమైన తెగుళ్ళండి. సో ఇలా చిన్నగా మీరు యాజమాన్యం చేసుకోగలిగితే మంచి దిగుబడిని మనం పొందవచ్చండి. ఈ పంటలో ఆశించే పురుగుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పంట మొదటి దశలో ఉన్నప్పుడు తామర పురుగులు అనేటివి మనకి కనబడతాయండి. ఈ తామర పురుగులు ఏం చేస్తాయంటే మొత్తం పత్రహరితాన్ని అంతా గోకి తినేయడం వల్ల ఆకంతా పాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తామర పురుగుల్ని మనం నివారించడానికి ఈ మోనోక్రోటోఫాస్ అనేది 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ముఖ్యంగా మనం గమనించే పురుగు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే ఆకు ముడత మరియు కాయ తొలుచు పురుగు అండి. ఇది పంట యొక్క మొదటి దశలోనూ మనకు కనబడుతుంది, అలాగే పూత మరియు కాయ దశలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మొదటి దశలో అయితే ఆకులన్నిటినీ గూడు కట్టేసి ఆ పత్రహరితం లోపల ఉండే పత్రహరితాన్ని అంతా గోకి తినేస్తుంది. అలాగే కాయ మరియు పూత దశలో అయితే పూతల్ని మరియు కాయల్ని గోకి తినడం వల్ల దీనివల్ల మనకి పంటకి చాలా నష్టం జరుగుతుంది. పురుగును కూడా మనం ఉధృతిని తగ్గించడానికి క్లోరిఫైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ మనం పిచికారీ చేసుకోవచ్చండి. మోనోక్రోటోఫాస్ అయితే 0.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. సో ఇవి 2 ఎక్కువగా మన నువ్వు పంటని ఈ రబీ సీజన్లో తీవ్రత నష్టాన్ని కలిగిస్తాయండి. సో ఈ విధంగా మీరు యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల మంచి దిగుబడిని నువ్వు పంటల్లో పొందవచ్చండి. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. చివరి రోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుండి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. డిసెంబర్ 15వ తేదీ తర్వాత నారు పోసుకున్నట్లయితే వరి గింజ గట్టిపడే దశలో అధిక ఉష్ణోగ్రతల వల్ల సన్నగింజ రకాలలో పగుళ్లు ఏర్పడి నూక శాతం అధికంగా ఉంటుంది. కావున రైతులు ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు పూర్తయ్యేలా చూసుకోవాలి. డిసెంబర్ నెలలో పత్తి పంటను తీసివేసి నీటి వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలు లాంటి పంటలను సాగు చేయాలి. షెడ్డర్ పరికరాన్ని ఉపయోగించి పత్తి మోదులను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోతాయి. వరి కోసిన తర్వాత వరి దుబ్బులను కాల్చకుండా మల్చర్ను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే తొందరగా నేలలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. నూనె గింజల పంటలలో భాస్వరంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన భాస్వరంతో పాటు కాల్షియం, గంధకం పోషకాలు లభ్యం కావడం వలన గింజలో నూనె శాతం, గింజ బరువు పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్లు నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. వానాకాలం వరి తర్వాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో చలి ప్రభావం వలన మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాకపోవడం వలన ఆకులు ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 3-19 లేదా DAP 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్లు క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి.